హాయ్ అండి, పద్మాస్ ఆల్ ఇన్ వన్కి స్వాగతం. ఈరోజు ఒక రౌండ్ డిజైన్ చూపిస్తున్నాను. దానికి ఫస్ట్ ఇలా ఒక ముడిలా వేసుకొని చైన్ వేసుకోవాలి. లైట్ చైన్స్ వేసుకున్న తర్వాత ఈ స్టార్టింగ్ పాయింట్లో అటాచ్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు డబుల్ క్రోషెట్తో ఫిల్ చేసుకోవాలి. ఇవి టోటల్ 32 వచ్చేలా వేసుకోవాలి. ఇలాగే ఈ మొత్తం టోటల్ 32 వచ్చేలా వేసుకోవాలి. ఇలా ఈ టోటల్ 32 వచ్చిన తర్వాత ఈ స్టార్టింగ్ పాయింట్లో అటాచ్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు డబుల్ క్రోషెట్ వేసుకొని ఇక్కడ 2 చైన్స్ వేసుకోవాలి. 1 2 వేసి ఒకటి వదిలి నెక్స్ట్ దానికి మళ్ళీ డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఒకటి వదిలి సెకండ్ దానికి మళ్ళీ 2 చైన్స్ వేసుకోవాలి. ఒక డబుల్ క్రోషెట్, ఒకటి వదిలి నెక్స్ట్ దానికి ఒక డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ 2 చైన్స్ 1 2 వేసి మళ్ళీ ఒక డబుల్ క్రోషెట్, ఈ ఒకటి వదిలి నెక్స్ట్ దానిలో డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఒక 2 చైన్స్, ఒక డబుల్ క్రోషెట్ ఇలా వేసుకుంటూ మొత్తం రౌండ్ కంప్లీట్ చేసుకోవాలి. ఇవి టోటల్ 16 వస్తాయి. కింద 32 వచ్చినాయి, ఒక్కొక్కటి వదిలేసాం కాబట్టి ఈ పైనవన్నీ 16 వచ్చేలా వేసుకోవాలి. ఇలా ఇవి టోటల్ 16 అల్లుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ఇలా 16 వచ్చిన తర్వాత ఈ స్టార్టింగ్ దానికి అటాచ్ చేసుకోవాలి. ఈ రౌండ్ ఇలా అవుతుంది. ఇప్పుడు దీని మీదే ఒక డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఫస్ట్ వేసి 2 చైన్స్ వేసుకోవాలి. 1 2 వేసి మళ్ళీ దీనిపైన ఒక డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా వేస్తుంది. ఇలా స్ట్రైట్గా ఇలాగే వస్తుంది డిజైను. ఈ నెక్స్ట్ డిజైన్ మాత్రం ఇక్కడ ఫస్ట్ 2 చైన్స్ వేసుకొని ఇలా 2 చైన్స్ వేసిన తర్వాత ఇక్కడ 3 డబుల్ క్రోషెట్ ఒకేసారి తీసుకోవాలి. అంటే కంప్లీట్ చేయకుండా 3 కలిపి ఒకేసారి తీసుకోవాలి. ఇలా నీడిల్ మీద ఉండిచ్చి నెక్స్ట్ మళ్ళీ డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి ఇలా 3 డబుల్ క్రోషెట్ వేసిన తర్వాత ఈ 3 కలిపి ఒకేసారి తీసుకోవాలి. ఇలా స్లిప్ నాట్ వేసుకోవాలి. నెక్స్ట్ 2 చైన్స్ వేసుకోవాలి. వేసి కరెక్ట్గా దీనిపైనే ఒక డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. మళ్ళీ 2 చైన్స్ వేసుకొని దీనిపైన ఒక డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ 2 చైన్స్ వేసి ఇక్కడ 3 డబుల్ క్రోషెట్, ఈ గ్యాప్లో 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఫినిష్ చేయకుండా లాస్ట్లో స్లిప్ నాట్తో ఫినిష్ చేసుకోవాలి. ఇలా అయిన తర్వాత ఇది స్లిప్ నాట్ వేసుకోవాలి. నెక్స్ట్ 2 చైన్స్ వేసుకొని ఈ డబుల్ క్రోషెట్ మీద ఇంకొకటి వేసుకోవాలి. మళ్ళీ 2 చైన్స్ వేసుకొని ఒక డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఈ ప్యాటర్న్ ఎలా వస్తుందంటే ఫస్ట్ ఇలా ఒక 2 డబుల్ క్రోషెట్ గ్యాప్లా వస్తుంది. ఈ గ్యాప్లో
3 డబుల్ క్రోషెట్ వస్తుంది. మళ్ళీ సేమ్ ఇక్కడ గ్యాప్లా వచ్చి మళ్ళీ ఇక్కడ డబుల్ క్రోషెట్ వస్తుంది. మీకు కింది రౌండ్లో తీసుకుంటే ఒక దాంట్లో పైన డబుల్ క్రోషెట్ 3 వేసుకుని ఒక గ్యాప్ ఇచ్చి ఒక దానిలో 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇదే విధంగా ఈ రౌండ్ కంప్లీట్ చేసుకోవాలి. ఇలా ఈ సెకండ్ రౌండ్ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఈ థర్డ్ రౌండ్ కూడా సేమ్ ఇప్పుడు చూసారు కదా, ఇలా నిచ్చిన టైప్లో ఇలాగే వస్తుంది స్ట్రైట్గా. ఇక్కడ మాత్రం డిజైన్ పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఒక డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. వేసి ఒక చైన్ వేసుకుని ఒక డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇది ఇలా స్ట్రైట్గా సేమ్ ఇదే డిజైన్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మాత్రం చేంజ్ అవుతుంది, పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ 1 టైం వేసాం కదా, ఇలా 3 డబుల్ క్రోషెట్ ఒకేసారి తీసుకుని అలా ఇక్కడొకటి ఇక్కడొకటి 2 వస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ 3 డబుల్ క్రోషెట్ వేసుకుని ఒకేసారి తీసుకోవాలి. ఇలా తీసుకుని ఇప్పుడు 2 చైన్స్ వేసుకోవాలి. 1 2 వేసి మళ్ళీ ఇక్కడ ఒక 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా వస్తుంది. మనం కింద ఒకటి వేసాం కదా, పైన 2 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 2 చైన్స్ వేసుకొని మళ్ళీ ఇక్కడ సేమ్ దీనిపైనే ఒక డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. 2 చైన్స్ వేసుకొని మళ్ళీ ఒక డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ 2 చైన్స్ వేసుకొని ఇక్కడ 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా వేసి ఒకేసారి తీసుకొని నెక్స్ట్ 2 చైన్స్ వేసుకోవాలి. ఇక్కడ 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా వేసి ఒకేసారి తీసుకోవాలి. నెక్స్ట్ 2 చైన్స్ వేసుకోవాలి. ఇక్కడ ఒక డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. మళ్ళీ 2 చైన్స్ వేసుకొని ఒక డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇదే విధంగా మొత్తం మీద ఈ రౌండ్ అంతా అల్లుకోవాలి. ఇది చూసారు కదా, నిచ్చెనలో ఇలా స్ట్రైట్గా వస్తుంది లైన్ లాగా. ఇవి మాత్రం పెరుగుతూ ఉంటాయి. ఇక్కడ 1 వచ్చింది, నెక్స్ట్ 2 కదా, ఈ నెక్స్ట్ 3 వస్తుంది. అలా మనకు సైజు ఎంత కావాలంటే అంత పెద్దది వేసుకోవచ్చు. నేను మరికొన్ని రౌండ్లు వేసాక చూపిస్తాను. ఇలా ఈ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు డిజైన్ చేంజ్ అవుతుంది. ఇప్పటి వరకు పెరుగుతూ వచ్చినాయి కదా, ఇక్కడ నుంచి తగ్గుతూ ఉంది. ఇప్పుడు 4 వరకు నేను ఆపాను. మీరు కావాలంటే 5 వరకు కూడా వేసుకోవచ్చు, సైజు బాగా పెద్దది కావాలంటే. నేను మీడియం సైజులో వేస్తున్నాను. ఇలా 1 2 3 4 వచ్చిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ 3 2 1 ఇలా తగ్గి డైమండ్ షేప్లో వస్తుంది. ఇక్కడ డిజైన్ చేంజ్ అవుతుంది. ఇలా అటాచ్ చేసిన తర్వాత ఫస్ట్ ఈ మధ్యలోంచి ఒక డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇక్కడ 3 చైన్స్ వేసుకోవాలి. వేసి మళ్ళీ ఇక్కడ ఇదే పాయింట్లో ఒక డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇప్పుడు 3 చైన్స్ వేసుకోవాలి. 1 2 3 వేసి ఇక్కడ ఈ స్టార్టింగ్లో వేసుకోకుండా ఇప్పుడు తగ్గించాలి కాబట్టి స్టార్టింగ్లో వేయకుండా ఈ మధ్యలోంచి మొదలు పెట్టాలి. 1 2 3 వస్తుంది. ఇక్కడ 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ 2 చైన్స్ వేసుకొని మళ్ళీ 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ 2 చైన్స్ వేసి 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 3 అయిన తర్వాత మళ్ళీ 3 చైన్స్ వేసుకోవాలి. వేసి
ఇక్కడ ఇక్కడ వేసుకోకుండా డైరెక్ట్ ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ ఒక డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. వేసి 3 చైన్స్ వేసుకోవాలి. మళ్ళీ ఒక డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా ఈ షేప్లో వస్తుంది. సేమ్ ఇదే విధంగా ఇక్కడ కూడా మళ్ళీ 3 చైన్స్ వేసుకోవాలి. వేసి ఇక్కడ 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా అన్నీ కలిపి స్లిప్ నాట్ వేసుకొని మళ్ళీ 2 చైన్స్ వేసుకొని 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. మళ్ళీ 2 చైన్స్ 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా వేసాక నెక్స్ట్ 3 చైన్స్ వేసుకోవాలి. ఇక్కడ ఒక డబుల్ క్రోషెట్ వేసి 3 చైన్స్ వేసుకుని మళ్ళీ ఒక డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఈ రౌండ్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఈ రౌండ్ ఇలా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ రౌండ్కి డిజైన్ ఇక్కడ డిజైన్ స్టార్ట్ అవుతుంది. ఇలా ఒక డబుల్ క్రోషెట్ వేసుకుని మళ్ళీ ఒక చైన్ వేసుకుని మళ్ళీ ఒక డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఒక చైన్ ఒక డబుల్ క్రోషెట్ అలా గ్యాప్లా వచ్చేలా వేసుకోవాలి. మనం స్ట్రైట్ లైన్ ఉంది కదా, దీని మధ్యలో వేసుకోవాలి. ఒక చైన్ ఒక డబుల్ క్రోషెట్, ఒక చైన్ ఒక డబుల్ క్రోషెట్ ఇలా వేసుకోవాలి. ఇలా టోటల్ 10 వచ్చేలా వేసుకోవాలి. ఇలా 10 వేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా 10 వేసిన తర్వాత ఇక్కడ 2 చైన్స్ వేసుకోవాలి. 1 2 వేసి ఈ మధ్యలో వేసుకోవాలి. ఇక్కడ 3 వచ్చినాయి కదా, నెక్స్ట్ ఈ రౌండ్లో 2 వస్తాయి. ఇలా 2 త్రిబుల్ క్రోషెట్ వేసుకుని ఇక్కడ 2 చైన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. వేసి స్లిప్ నాట్ వేసుకోవాలి. ఇలా 2 అయిన తర్వాత నెక్స్ట్ 2 చైన్స్ వేసుకొని ఇక్కడ 10 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. మధ్య మధ్యలో ఒక చైన్ వేసుకోవాలి. ఇలా ఒక చైన్ ఒక డబుల్ క్రోషెట్ అలా వేసుకోవాలి. ఇలా 10 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఈ రౌండ్ మొత్తం అంతా వేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత
ఈ నెక్స్ట్ రౌండ్లో ఫస్ట్ ఒక త్రిబుల్ క్రోషెట్ వేసుకొని 1 2 చైన్స్ వేసి మళ్ళీ ఒక త్రిబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ 2 చైన్స్ వేసి మళ్ళీ ఒక త్రిబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 2 చైన్స్ ఒక త్రిబుల్ క్రోషెట్ ఇలా వేసుకుంటూ వెళ్ళాలి. ఇలా వస్తుంది గ్యాప్లా. నెక్స్ట్ 2 చైన్స్ ఒక త్రిబుల్ క్రోషెట్, టూ చైన్స్ త్రిబుల్ క్రోషెట్ ఇలాగే ఇదంతా వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇక్కడ డైరెక్ట్ 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. వేసి ఇలా స్లిప్ నాట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇలా ఇక్కడ ఒక త్రిబుల్ క్రోషెట్ వేసుకోవాలి. 2 చైన్స్ ఒక త్రిబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ 2 చైన్స్ 1 2 ట్రిపుల్ క్రోషెట్ ఇలాగే మొత్తం ఇదంతా వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఎలా అయితే వేసామో అదే విధంగా ఈ రౌండ్ కూడా వేసుకోవాలి. ఇలా మొత్తం ఇదంతా కంప్లీట్ చేసుకోవాలి. అంతా కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.